హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటది. ఈ రోజు మేము పండగ చేసుకుంటున్నాం అనమాట. ఇది బడార్పేట కళ్ళ అనమాట. సో ఈ రోజు ఏ పండుగ? తల్లి నాకు 6 అల్లుళ్ళమ్మ పండుగ చేసుకుంటాను. 2 మేకపోతలు వేసుకొని ఇదిగో వంటలు వండుతాను. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వేటపోతులు 2 వేసి వేటపోత మాంసం వండుతున్నాం. అలాగే బిర్యానీ, ఈ రోజు దమ్ బిర్యానీ అనమాట. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటది. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిన్న వ్లాగ్ కూడా చూడండి. నిన్న సినిమా అనేది తిప్పారు, ఆ వీడియో చాలా బాగుంటది. ఈ రోజు అయితే మేము ఏటి వండుతున్నాం చూపిస్తాము. సరే అయితే అత్తయ్య పనులు చేస్తే మళ్ళీ ఉన్నది 15 రోజులు పోనీ, మళ్ళీ 15 రోజుల తర్వాత ఉంది. అప్పుడు ఏది అవుతాయి? అప్పుడు ఆడపిల్లలు అల్లుళ్ళే, చుట్టాలు రారు, కూతుళ్ళు అల్లుళ్ళు. మనం ఈ పండుగ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇప్పుడు డబ్బులుంటే 7, 8, 15. ప్రతి ఒక్క ఇంట్లో కూడా బాగా చేస్తారండి ఈ పండుగ. మీకు ఆల్రెడీ నేను ఈరోజు అయితే చూపిస్తాను. ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా గ్రాండ్ చేస్తారు. డబ్బులుంటే 5-6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు, లేదంటే 15 సంవత్సరాలకు ఒకసారి చేస్తారంట ఈ పండుగ. సో ఇప్పుడైతే మా చుట్టాలందరూ ఏం చేస్తున్నారు చూపిస్తాను. 2 మేకపోతలు వేసారా? అందరూ వచ్చారా? చుట్టాలందరూ అందరూ వచ్చారమ్మా. చుట్టాలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇంక చుట్టాలు చాలా మందికి చెప్పాము. ఈ పండుగ బాగా జరగాలని కోరుకుంటున్నాము. 100 మంది అవుతారు, మాకు 100 మంది చుట్టాలు అవుతారు. నా ఫ్యామిలీ కాక, నా కూతుళ్ళు, మనవలు, అల్లుళ్ళు కాక 100 మంది అవుతారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి ఏటపోత మాంసం అనమాట. సో ఏటపోత మాంసం 20 కేజీలు. సరేనా? అలాగే అన్నీ చెప్పండి. సో అన్నీ అయితే పైడి భీమవరం నుంచి వచ్చాడు అనమాట. పైడి భీమవరం మా అన్నీ అయితే తీసుకొచ్చాడు ఇవన్నీ. సో అన్నీ చాలా బాగా కుక్ చేస్తున్నారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చాలా కష్టపడి మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసి చేస్తున్నారు అనమాట. సో అన్నీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? 15 సంవత్సరాలు. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. సో నాకు కూడా కుకింగ్ అంటే ఇష్టం. మీరు ఆల్రెడీ మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ చూసి ఉంటారు. సో ఈరోజు అయితే ఏటపోత మాంసం వండుతున్నాం. చేస్తారు కదా, పర్లేదులే, నేను చూపించాను కదా. అలాగే మా వదిన అందరూ కూరగాయలు కోస్తున్నారు. వదిన ఏంటది? చెప్పు. టమాటాలు కోస్తాను, టమాటాలు కోస్తాను నేను చెప్పాలి అంతే. చెప్తావు ఇంకేట. హాయ్ చెప్పండి అందరూ. వస్తున్నాను దగ్గరికి వస్తా. అన్నీ బాగున్నావా? సో ఇండియా టుడే న్యూస్ పేపర్ దగ్గరికి వచ్చాం. హాయ్ చెప్పదునా, ఏ పండుగ ఇది? ఎన్ని సంవత్సరాలకు చేస్తారు? 15 సంవత్సరాలకా? చిన్నత్త కూరగాయలు కోస్తాను. బిర్యానీలోకి క్యారెట్, పచ్చిమిర్చి, పుల్ల గోంగూర, బోట్లోకి వండుతాను. వంటలు వండుతాను. చుట్టాలు అయినాక 12 గంటల కాలం దిగిపోతారు. గోడు చుట్టాలు 5 రోజుల చుట్టాలు వచ్చారు. అయితే బాగా చేస్తున్నారు. అయితే బాగా దండిగా చేస్తాను. మేకలు వేసాను. సరే పని. సరే చెల్లెలు, మా పాపలు అందరు కలిసి కూరగాయలు కోస్తాను. 2 మేడకాయలు వచ్చినాను. 2 మామిడికాయలా? మామిడికాయ పప్పు అంటే రేటు? మామిడికాయ పప్పు బుధవారం సత్యవాణి కూర
సరే అయితే పిల్లలకి టిఫిన్ తెస్తా. ఉప్మా ఉప్మా ఇంకెందుకు చేయలేము, టిఫిన్ తెచ్చేస్తాం. సరే అండి వస్తానా. సో ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా వంటలు అన్ని మార్నింగ్ స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇదిగోండి మా గణపతి మాయలు ఇంటికి వచ్చా. యువతల మా వదిన వాళ్ళు వండుతున్నారు, అవతలేమో మన సైడ్ వండుతున్నారు. మా ఆల్రెడీ ఫీల్ అయ్యాడు, కంప్లీట్ అయిపోయాడు. తెల్లవారి కొద్దిగా, రాత్రి కొద్దిగా, తెల్లవారి కొద్దిగా చూద్దాం. బిర్యానీ అయితే ఇదిగోండి అన్నయ్య బయట భీమవరం నుంచి వచ్చాడు. చాలా అంటే చాలా బాగా కుక్ చేస్తారనమాట. మా మాయ తీసుకొచ్చాడు, బయట భీమవరం నుంచి తీసుకొచ్చాడు. సూపర్గా వండుతాడు. వీడియో అన్ని వరకు చూడండి. వీడియోలోనే మంచి మంచి బిర్యానీలు. ఈరోజు బిర్యానీ, మటన్లు, వేట మాంసం, నాటుకోడి పులుసులు, నాటుకోడి చికెన్ అన్నీ ఉంటాయి. మీరు తినలేకపోయినా వీడియోలో చూస్తే నోరూరు పెద్ద అంత బాగా వండుతాడు మావాడు. సరేనా? అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. మావాడు ఎలా వండుతాడు మీకు ఇప్పుడు పిన్ టు పిన్ చూపిస్తాను. అన్ని సినిమాటిక్ షార్ట్స్ పడితే మిస్ అవ్వకండి. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మా అల్లుడు మా వదిన గారి ఇంట్లో పండక్కి ఏమి వండారో చూద్దాం. దమ్ బిర్యానీ, బా వేడి వేడిగా ఉంది, సూపర్. నెక్స్ట్ రసం, రసంతో ఏట మాసం, సూపర్ అండి, చాలా బాగుంది. రసం వేసుకొని కూర తింటే సూపర్గా ఉంటుంది. ఇంకేంటి వండాలి? ఇంకా చికెన్ ఇంకా రైస్ ఉంది, వంట అయిపోద్ది. సో సమ్మర్ కదా, ఎండాకాలం కాబట్టి మార్నింగ్ బేగ లెగిసి అందరూ బేగా వండేసుకుంటున్నారు అనమాట. చూడండి, ఇక్కడే కాదు ప్రతి ఇంటి దగ్గర కూడా టెంట్లు వేసుకొని అందరూ మినిమం ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు గొరిపోతే వేసారు. జరగండి. చికెన్ వచ్చింది. అని చెప్పు. చెప్పు లక్ష్మి చెప్పు. ఏడ్ చేస్తున్నావు ఏంటి? అది అలాగుంది ఏంటి? గోటి వేడి నీళ్ళు కాంబెట్టి వేడి నీళ్ళు వేసాం. అవునా? అవును, శుభ్రం చేస్తాం. అక్క హాయ్ చెప్పు. మా అక్క కెమెరా అంటే రసం బంగనపల్లి అని ఒకసారి ఆ కూర చూపించా. ఫ్రెండ్స్ వేట కూర, వేట మాసం,
ఫ్రెండ్స్ వంటలన్నీ కంప్లీట్ అయ్యి ఇప్పుడేమో మేము స్నానం చేయడానికి వెళ్తున్నాము నూతిలోకి. నూతి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీకి సాల్వ్ అని చెప్పి నూతిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. మనకి స్విమ్మింగ్ రాదు, ఈత రాదు మనకి. అయినప్పటికీ వెళ్ళి మా బావ ఉన్నాడు కదా, బావ నీళ్ళు ఇస్తే స్నానం చేసుకోండి. చూపిస్తాను పదండి. అక్కడ అందరూ వెళ్ళిపోతున్నారు. చాలామంది లేడీస్ కూడా ఇక్కడ బయట అందరూ స్నానం చేసేస్తున్నారు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనమాట. ఊళ్ళో వాటర్ చాలదు. సరే నువ్వు చూపిస్తాను పదండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి జాగ్రత్త. చెప్పు. అందరు కూర్చోమండి బడార్పేట అనేసి విలేజ్కి. వంటలన్నీ అయిపోయా? వంటలన్నీ అయిపోయింది. స్నానంకి బయలుదేరాము. స్నానంకి వెళ్ళేప్పటికి వాటర్ ఎక్కడ లేదు. లేకపోతే ఇక్కడ నువ్వు ఉంది అంటున్నారు. ఇది వెళ్తాను సరదాగా వెళ్తాను. ఊళ్ళో పళ్ళు లేవు. గుచ్చిపోద్దురా, గుచ్చిపోయింది. జాగ్రత్త, పైకి ఎత్తుకోవాలి. జంచే లేవురా నూతిలో నీళ్ళు. నూతిలో నీళ్ళు వర్షాలు లేవు. ఓ మై గాడ్, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు వర్షాలు ఉండరా? వెనకరా నీళ్ళు మాత్రం ఓహో, నూతిలో నీళ్ళు లేవండి. స్నానం చేయడానికి వచ్చాం కానీ నూతిలో నీళ్ళు లేవు. దేవుడు, చాలా ఇబ్బందిగా ఉంది. ఏడ్ చేస్తాం ఇప్పుడు. అప్పుడు ఆ గొట్టు ఉందా, గొట్టు వరకు ఉండి నీళ్ళు. వెనకరారా, ఆ గొట్టు వరకు ఉండి. నేను మెల్లిగా ఆరా ఈరా పట్టుకొని దిగి ఆ గట్టు మీద కూర్చొని చేసుకున్నాను. ఈత రాదే. మొత్తానికి మాకు నెయ్యి పక్కన చిన్న పైప్ సెట్ అయింది. ఈ పైప్ దగ్గర మరి స్నానం చేస్తాం. చేయాలన్నా ఎలుగు గొప్ప స్థలం ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదిగోండి భోజనాలు స్టార్ట్ అయ్యి. ఇన్ కేస్ మీరు భోజనం చేయకపోతే అందరూ భోజనం చేయడానికి వచ్చేయండి. మా వదినాలు కష్టపడి చేశారు అరిసెలు. ఒక రోజు అంతా ఎండలోని చెమటలు కార్చుకొని. ఇదిగోండి మా అన్నయ్య గారు దమ్ బిర్యానీ తెచ్చారు. అన్నయ్య చుట్టాలు వస్తున్నారా? చుట్టాలు అందరూ వస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా అందరూ భోజనాలు అయితే అవుతున్నాయి అన్నమాట. చూడండి, చుట్టాలు ఫుల్ చుట్టాలు. తింటావా ఇలా బిర్యానీ? పట్టుకో, గట్టి పట్టుకో. నువ్వే నాకు ఈ మధ్య కూర్చోను తినండి పిల్లలు.
దేవుడితో సామాను శనకలు తెలుసా ఎప్పుడైనా ఆడికి నచ్చిందాడు వచ్చాడు అడిగాడు శేఖర్ అది ఆపొట్టుకుని శుభ్రంగా ఆపాలి పోనీ అయితే ఓకే అలాగొన్నాయి ఇంతకుముందు అలాగే పనిస్తా ఒకసారి అప్ అండ్ డౌన్ వెయ్యా కాకలు మెత్తం వెయ్యాడిగా 1 2 తింటావు కదరా మటన్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో గణపతి మా మాయ ఉన్నాడు కదా, సో అల్లుడు గణపతి వాళ్ళ తమ్ముడు చూసారు కదా, చెర్రీ డార్లింగ్ ఫేస్బుక్ ఐడి. వీళ్ళైతే ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మొత్తం అందరూ కొవ్వాడ బ్యాచ్, కొవ్వాడ ఫ్రెండ్స్ అనమాట. మామూలుగా ఉండదు, చాలా బాగుంటది. ఇప్పుడైతే పండగ వచ్చాం అనమాట, ఫుల్లీ ఎంజాయ్ చేసాం. నాగరాజు చెప్పాను అయితే ఈరోజు మన ఇవన్నీ చేతుల మీదుగా చేసినవన్నీ చూపిస్తాను. రైస్ అప్పుడు మమ్మల్ని తీయాలి వడ్డింది పెరుగు బిర్యానీ బాగుందండి. వండోళ్ళకే బాగుందని అడుగుతాను నేను. అలాగే ఇగోండి బంగారాన్ని అనమాట, మా అందరి గురువు కొవ్వాడ యూత్ లీడర్ అన్నయ్య. సో ఇన్ కేస్ మీరు కానీ పైడిబేమూరు నుంచి కొవ్వాడ వెళ్తే బంగారాన్ని చాలా ఫేమస్ అక్కడ. ఈసారి మీకు కొవ్వాడలో పండగకి కవర్ చేస్తాను, అక్కడ ఉన్న పండగని ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలా బాగుంటది. అలాగే ఇప్పుడు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను మీకు. హాయ్ చెప్పు. పండు మా తమ్ముడు, అలాగే మా చిన్న బావ. హాయ్ చెర్రీ. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నాగరాజు అన్నయ్య మాస్టర్ సందీప్ మంచి వీడియో చేస్తారు కాబట్టి మీ అందరూ లైక్ అడిగానే చూసిన తర్వాత చేయండి. వెరీ గుడ్. అలాగే తమ్ముడు బాగా మోటార్ మెకానిక్ తమ్ముడు బాగా బోర్వెల్ నేను తమ్ముడు బాగా చేస్తాడు. దీనికి మా లైక్ కూడా ఉంది. చాలా అన్నయ్య బోర్వెల్ చేస్తాడు. అన్నయ్య నంబరు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇన్ కేసు ఎవరికైనా అవసరమైతే సంప్రదించండి. మోటార్ ఇంకా బోర్వెల్స్ సరేనా, ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య రెక్టిఫై చేస్తారు. ఓకే హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. అదనమాట, అందరూ భోజనం చేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళ ఊర్లకి వెళ్తారనమాట. అది సంగతి. సో నేనైతే ఇంకా తినలేదు, ఇంకా ఎంజాయ్ చేయాలని ఉంది, కానీ ఫ్రెండ్స్ ఉంటారో తెలియదు. సరే అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో.